చూద్దాం. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ దాడులు జరిగాయి. ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలున్నాయి. విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. విద్యార్థుల నుంచి నగదు రూపంలో తీసుకుని పన్ను ఎగవేసినట్లు అభియోగాలున్నాయి. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, శ్రీ చైతన్య కళాశాలలపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణతో పాటు ముంబై, పూణే, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా అక్రమంగా ఫీజులు వసూలు చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా ఐటీ అధికారులకు ఇప్పటికే తగినటువంటి సమాచారం ఉంది. ఆ సమాచారంలో భాగంగానే ప్రజెంట్ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నేను ప్రజెంట్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉండేటటువంటి శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భవనం ఇది. ఇక్కడే కార్పొరేట్ వ్యవహారాలతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా ఇక్కడే నడుస్తూ ఉంటాయి. మరోవైపు ఈ ప్రాంతం నుంచి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఇక్కడ నుంచి ప్రత్యేకంగా శ్రీ చైతన్యకు సంబంధించిన కళాశాల కూడా ఉంటుంది. ఆ కళాశాలలో కూడా ప్రజెంట్ ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో మొత్తానికి ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువ కూడా శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థుల నుంచి నగదు రూపంలోనే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. వీటిని ఎక్కువగా కూడా విద్యార్థులు నగదు రూపంలో డబ్బులు చెల్లించాలంటే కూడా గతంలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే విద్యార్థుల నుంచి నగదు రూపంలో వసూలు చేసినప్పుడు అవన్నీ కూడా ఐటీ అధికారులకు లెక్కలు చూపించేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఇదే నేపథ్యంలో దీన్ని ఆసరాగా భావించి ఇటు శ్రీ చైతన్య యాజమాన్యం ఎక్కువగా కూడా విద్యార్థుల నుంచి నగదు రూపంలోనే డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. నగదు రూపంలో వసూలు చేసినటువంటి డబ్బంతా కూడా లెక్కలోకి రాదు. సో ఐటీ అధికారులకు రిటర్న్స్ చూపించేటటువంటి క్రమంలో ఇవన్నీ కూడా లెక్కలోకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కువగా కూడా నగదు రూపంలోనే మొత్తం లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించేందుకు, ఆ తర్వాత విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్లు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇప్పటికీ ఐటీ అధికారులు ప్రధానంగా గుర్తించడం జరిగింది. ఇక విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజులను వసూలు చేయడానికి, ఆ వసూలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి వీలుగా ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్తో పాటు ఆ తర్వాత ఆ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, లేకపోతే ఈ ట్యాక్స్ సంబంధించినటువంటి అంశాలను బహిర్గతం కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మరొక సాఫ్ట్వేర్ వాడుతున్నట్టుగా కూడా ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తానికి ప్రధానంగా 20 మందికి పైగా ఐటీ అధికారులు ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి బిల్డింగ్లో సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి 300 మీటర్ల దూరంలో మరొక శ్రీ చైతన్య కళాశాల కూడా ఉంది. ఆ కళాశాలలో కూడాను ఐటీ అధికారుల సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి నగరాల్లో శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి. వందలాది కాలేజెస్ శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి. ఇందులో పెద్ద మొత్తంలో కూడా విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో వందల కోట్ల రూపాయల ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఉంటారు. ఇదొక అంశం అయితే ఆ తర్వాత విద్యార్థుల నుంచి ప్రతి సంవత్సరం కూడా పరీక్ష ఫీజులు అంటూ, తర్వాత అడ్మిషన్ ఫీజులు అంటూ కూడా రకరకాల ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కువగా నగదు రూపంలోనే ఈ లావాదేవీలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. వాస్తవానికి నగదు రూపంలో లావాదేవీలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులో ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. సో ఇదే అంశాన్ని ఇప్పుడు ఐటీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో ఐటీ అధికారులకు సమర్పించినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ రిటర్న్స్ అన్నింటినీ కూడా ముందుంచుకుని ఇప్పటికీ అందుబాటులో ఉండేటటువంటి సిబ్బంది సహకారంతో ఈ సోదాలు తర్వాత ప్రశ్నిస్తున్నట్టుగా కూడా ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా విద్యార్థుల నుంచి నిర్ణీత మొత్తంలో ఫీజులు వసూలు చేసేటటువంటి సమయంలో వాటన్నిటిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ద్వారా వారి నుంచి నిర్ణీత ఫీజు వసూలు చేస్తారు. మిగతాదంతా కూడా నగదు రూపంలో తీసుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఒక 10,000 రూపాయల వరకు కూడా ఫీజు చెల్లించాలంటే ఇందులో నిర్ణీత ఫీజు ఒక 2,000 రూపాయలు ఆన్లైన్లో తీసుకోవడం, మిగతా 8,000 రూపాయలు నగదు రూపంలో తీసుకోవడం. ఇలా చేస్తున్నటువంటి సమయంలో నగదు రూపంలో తీసుకున్న వాటికి మాత్రం ఎక్కడ లెక్కలు చెప్పాలనేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఐటీ అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. ఈ తరహా జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికీ ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు ఐటీ అధికారులకు ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికోసమే ప్రత్యేకమైనటువంటి మరొక సాఫ్ట్వేర్ను కూడా ఏర్పాటు చేసుకుని దాని ద్వారానే చెల్లింపులు చేస్తున్నట్టుగా కూడా ప్రజెంట్ ఐటీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి శ్రీ చైతన్య కళాశాలలో అయితే ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ శశి.